నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. షోల్డర్ పెయిన్, ఈ షోల్డర్ పెయిన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది? సో ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిపించినా కూడా ఎక్కువ మంది కంప్లైంట్ చేసే ప్రాబ్లం ఏంటంటే నెక్ పెయిన్ లేదంటే షోల్డర్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తున్నారు. సో దీనికి పెయిన్ మేనేజ్మెంట్లోని ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాన్ని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనల్ చంద్ర గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. నమస్తే మ్యామ్, సో షోల్డర్ పెయిన్ అనేది రావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ అనేది ఉంటుంది. సో మేల్ అండ్ ఫీమేల్స్లో తీసుకునేటప్పుడు కూడా ఏ కాజెస్ ఉండొచ్చు షోల్డర్ పెయిన్ రావడానికి, అండ్ డయాబెటిక్ వాళ్ళు అంటే డిసీజెస్ ఉండే వాళ్ళలో కూడా ఏ డిసీజ్ మూలంగా కూడా షోల్డర్ పెయిన్ రావచ్చు. ఓకే. సో ఈ షోల్డర్ పెయిన్ కి ఇప్పుడు ఇట్ కెన్ హ్యాపెన్ టు యంగ్ పీపుల్, ఓల్డ్ ఏజ్. యంగ్ లో రీజన్స్ వేరే వేరే ఉంది, జనరల్ గా ఓల్డ్ ఏజ్ లో రీజన్స్ చాలా వేరే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓల్డ్ ఏజ్ లో షుగర్ ఉంటే తప్పకుండా 90% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ కి ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. ఫ్రోజన్ షోల్డర్ మీన్స్ ఇది జాయింట్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది. ఓకే. దెన్ సెకండ్ రీజన్ ఇస్ ఇంజరీ వల్ల. సో సపోజ్ ఎనీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఆర్ ఎనీ అదర్ ఇంజరీ వల్ల ఇది భుజంలో కండరాలు ఉంది, కండరాలు కట్ అవుతుంది. ఆర్ ఫ్రాక్చర్ వల్ల, ఫ్రాక్చర్కి రిపేర్ వల్ల డ్యామేజ్ అవుతుంది. యంగ్ ఏజ్లో మోస్ట్ కామన్లీ ఇస్ జిమ్ ఇంజరీస్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్. ఓకే. జిమ్ వెళ్ళినప్పుడు విదౌట్ వార్మప్, విదౌట్ ట్రైనింగ్ హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తే రొటేటర్ కఫ్ బ్రేక్ అవుతుంది. సేమ్ అలాగే స్పోర్ట్స్లో కూడా ఎనీ ర్యాకెట్ స్పోర్ట్స్లో చాలా కామన్గా రొటేటర్ కఫ్ ఇంజరీ నేను చూస్తున్నాను. సో మెనీ రీజన్స్ ఆర్ దేర్, బట్ మోస్ట్ కామన్ రీజన్ ఫర్ షోల్డర్ ఇస్ డయాబెటీస్ అండ్ అన్కంట్రోల్డ్ థైరాయిడ్ వల్లకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఇంజరీస్ వల్ల. ఓకే. సో ఫీమేల్స్లో చూసుకునేటప్పుడు ఎక్కువగా చాలామంది షోల్డర్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బేసిక్గా వాళ్ళు యూస్ చేసేటువంటి బ్రాస్ కావచ్చు, సో డే మొత్తంలోనే ఒక 8 to 10 అవర్స్ వరకు మ్యాక్సిమం యూస్ చేస్తూ ఉంటారు, రైట్? సో దీని మూలంగా కూడా ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ వాళ్ళకి ఉంటుంది? ఛాన్సెస్ ఉన్నాయి, బికాస్ ఇది సపోజ్ ఇది రైట్ హ్యాండ్, మోస్ట్ కామన్లీ పీపుల్ వాట్ ఐమ్ సీయింగ్ ఇస్ దే ఆర్ రైట్ హ్యాండెడ్ పీపుల్ కదా. సో కంటిన్యూస్గా కుకింగ్ చేస్తున్నారా, తర్వాత ఇది క్లోత్స్ వాషింగ్ చేసిన తర్వాత దే పుట్ ఇట్ ఇన్ ద ఫర్ టు డ్రై అండ్ ఆల్ దోస్ థింగ్స్. అన్ని మూవ్మెంట్స్ ఉంది కదా, బకెట్ లిఫ్ట్ చేస్తారు, వాటర్ బకెట్, వెజిటబుల్స్ బ్యాగ్ అన్ని చేస్తున్నారు కదా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఇంపాక్టింగ్ యువర్ జాయింట్. తర్వాత యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ మసిల్స్ కూడా వీక్ అవుతుంది. సో మసిల్ సపోర్టింగ్ ద జాయింట్ ఆర్ నాట్ స్ట్రాంగ్. తర్వాత కాల్షియం విటమిన్ డెఫిషియన్సీ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల, ఎనీథింగ్ విల్ కాంట్రిబ్యూట్ ఇన్ కాజింగ్ ఆల్ జాయింట్ పెయిన్స్. సో మాక్సిమం ఇప్పుడు మనం చూస్తే లేడీస్లోని థైరాయిడ్ అండ్ పీసీఓడి లేకుండా ఎవరు ఉండట్లేదు. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 14 years 15 years నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటున్నాయి. సో ఇలాంటి వాళ్ళని ఇవి ఎక్కువగా మనం చూడొచ్చు అంటారా, ఈ కైండ్ ఆఫ్ పెయిన్స్ అన్ని కూడా బాడీలో? అదే సార్, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ ఇస్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. And we know the reasons, okay? Ekwa pani, they don't care for their health, hormonal changes, lifestyle, anni undi. They don't care for their food they are taking, proper ga healthy food, requirement prakaram. India lo one more problem is iron deficiency. Because the post pregnancy, multiple deliveries and all those things, old age lo iron absorption manchiga ledu, so iron deficient kuda undu. So when we see the hemoglobin report kada, every female ki it's less than 10 only. I've never seen females with 11-12 hemoglobin in Indian scenario. So idi kuda oka factor undi. So many females they will be just least bothered. They want to see the family happy, they want to see the family healthy, కానీ they don't concentrate on their health. సో డయాబెటీస్ ఉండే వాళ్ళలోనే మనం ఫ్రోజన్ షోల్డర్ చూస్తూ ఉంటాము, యాజ్ వెల్ యాజ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు థైరాయిడ్ పీసీఓడి ఉండే వాళ్ళు కూడా ఈ పెయిన్స్ అన్ని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ తగ్గించుకుంటేనే, ఇవన్నీ ప్రాపర్గా అదుపులో పెట్టుకుంటేనే దీనికి సొల్యూషన్ అనేది దొరుకుతుందా, లేకపోతే అవన్నీ యాజ్ యూజువల్గా అలానే ఉండి ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా దానికి సొల్యూషన్ ఉంటుందా? ఫస్ట్ థింగ్ ఇస్ మీ ప్రాబ్లమ్కి రీజన్ ఏంటి. సో సపోజ్ ఇది డయాబెటీస్ రీజన్ ఉంటే తప్పకుండా షుగర్ కంట్రోల్లో పెట్టాలి. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. బట్ సెకండ్ థింగ్, నొప్పి తగ్గలే కదా. సో నొప్పి తగ్గింది కోసం చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇస్ సిమ్టమ్స్ ప్రకారం క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఎంత ప్రాబ్లం అయింది, ఇది షోల్డర్ ప్రాబ్లం ఉందా, మసిల్ ప్రాబ్లం, జాయింట్లో ప్రాబ్లం ఉందో, ఆర్ నెక్ ప్రాబ్లం ఉందా, ఇది కూడా ఐడెంటిఫికేషన్ చేయాలి. సో ఎగ్జామినేషన్లో చేస్తాము. దెన్ స్కాన్స్ ఉంది, సమ్టైమ్స్ ఎక్స్రే, సమ్టైమ్ అల్ట్రాసౌండ్, కొన్నిసార్లు జిమ్ ఇంజరీస్ ఉంటే, స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటే ఎంఆర్ఐకి కూడా అవసరం ఉంటే వి డూ ఎంఆర్ఐ. సో ఫస్ట్ థింగ్ ఇస్ డయాగ్నోసిస్ ప్రకారం కొన్నిసార్లు ఓన్లీ టాబ్లెట్స్లోనే, ఎక్సర్సైజెస్లోనే కొన్ని పేషెంట్స్కి సెట్ అవుతుంది. ఎక్కువ ప్రాబ్లం ఉంటే ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాము. కొన్నిసార్లు చాలా
యూనో చాలా ఇది కట్ అయింది, కంప్లీట్ టేర్ ఉంటే కొన్ని పేషెంట్స్కి అవసరం ఉంటే అవసరంకి కూడా వీ విల్ రెఫర్ ఫర్ సర్జరీ. సో దెర్ ఆర్ సో మెనీ ట్రీట్మెంట్ ఆప్షన్స్, బట్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. డయాగ్నోసిస్ చేయాలి. సో డయాగ్నోసిస్ 90% ఆఫ్ ద కేసెస్లో అల్ట్రాసౌండ్లో, క్లినికల్ ఎగ్జామినేషన్స్లో అవుతుంది. అండ్ దెన్ నా దగ్గర మొత్తం మోస్ట్ ఆఫ్ ద టైం పిఆర్పి వల్ల ఆర్ వేరే వేరే ఇంజెక్షన్స్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ వల్ల మంచిగా ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు సాధారణంగా సర్జరీకి వెళ్లే ముందు డెఫినెట్గా వాళ్ళకి డయాబెటీస్ కానీ, బీపీ కానీ ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి. ఉంటేనే వాళ్ళు సర్జరీకి వెళ్తారు కదా. సో అలానే ఇప్పుడు పిఆర్పి చేయించుకునేటప్పుడు కూడా ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటేనే చేస్తారా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? అది దానికి దీనికి సంబంధం లేదు. ఓకేనా, జస్ట్ మీన్స్ కొంచెం అన్కంట్రోల్ షుగర్ ఉంటే, అన్కంట్రోల్ బీపీ ఉంటే, దోస్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ సర్జరీస్. ఈ పిఆర్పి సూట్ అవుతుంది, దానికి దీనికి సంబంధం లేదు. బట్ జనరల్గా అదర్వైజ్ ఆల్సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కీప్ థింగ్స్ అండర్ కంట్రోల్. రైట్. సో షోల్డర్ పెయిన్ వస్తుందో లేకపోతే నెక్ పెయిన్ వస్తుందో, సో దానికి తగ్గట్టుగా చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా రకాల ఎక్సర్సైజ్లు అవన్నీ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అవి చూసి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటారు. పెయిన్ ఉండేటప్పుడు ఇవన్నీ చేస్తే సమస్య ఇంకా పెరుగుతుందా? ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ ఎవర్ ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ విల్ నాట్ సూట్ ఎవ్రీ పేషెంట్. సో ఎవ్రీ పేషెంట్కి స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఉంది, స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఇది ఈ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ హూ కెన్ టెల్, వెన్ యూ ద స్పెషలిస్ట్ షుడ్ టెల్. You cannot see in the Instagram or YouTube లో అచ్చా ఓకే దిస్ ఇస్ నెక్ బ్యాక్ పెయిన్ కి ఉన్న ఈ ఎక్సర్సైజ్ చేయండి, నెక్ పెయిన్ కి ఇది చేయండి అని వస్తుంది కదా. కదా. ఇట్ కెన్ వర్సన్ యువర్ పెయిన్. కొంచెం నొప్పి కూడా ఎక్కువ ఆయనకి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎక్సర్సైజెస్, ప్రాపర్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాలి. ఓకే, దే విల్ గివ్ యూ ఫర్ యువర్ కండిషన్, ఫర్ యువర్ మసిల్ టైప్ ఎక్సర్సైజెస్ యూ హ్యావ్ టు స్టార్ట్. చాలా ఎక్కువ నొప్పి ఉంటే ఎక్సర్సైజ్ కూడా చేయకూడదు, బికాస్ ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ పెయిన్. సో ఫస్ట్ నొప్పి తగ్గల, యూ డిక్రీజ్ విత్ పెయిన్, యూ డిక్రీజ్ విత్ ఇంజెక్షన్స్ ఆర్ వాట్ ఎవర్, దెన్ ఓన్లీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఉంది, బట్ నాట్ వెన్ యూ హ్యావ్ సివియర్ పెయిన్. ఓకే, సివియర్ పెయిన్ ఉంటే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు టైంలో నొప్పి ఎక్కువ అవుతుంది. కమింగ్ టు పిఆర్పి ట్రీట్మెంట్ మ్యామ్. సో పిఆర్పి ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు సో ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది? సో ట్రీట్మెంట్ ఫినిష్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? See, first thing is patient ki PRP is it's not a magical injection kada. Anything, any treatment we do here is not magical. So first thing is na side nunchi 50% contribution, patient side nunchi kuda 50% contribution undali. So like I always said, first patient should understand what treatment I am going, what are the do's, don'ts, what is the importance of exercises, lifestyle modifications ki role enti. So we will explain them. And ippudu suppose the frozen shoulder is because of sugar, keep your sugar under control. Regular ఫాలోఅప్స్ చేయాలి. తర్వాత కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి, సో దే హ్యావ్ టు కీప్ టేకింగ్ ఇట్. ఎక్సర్సైజెస్ ఉన్నాయి, దే హ్యావ్ టు డూ. అండ్ అగైన్ సపోజ్ హెవీ వర్క్ ఉంటే వీ విల్ అవాయిడ్ ఇట్ ఫర్ 2-3 months, 4 months లైక్ దట్. సో రివ్యూలో ఉండాలి. అండ్ ఎవ్రీ 2-3 monthsలో వీ విల్ సీ వాట్స్ హ్యాపెనింగ్, ఇంప్రూవ్మెంట్ అయింది, ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది, దాని ప్రకారం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 3-4 months దే విల్ బి బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు బాగా ఒబేస్గా ఉన్నారు వాళ్ళు, ట్రీట్మెంట్కి వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుండగానే వాళ్ళు లైక్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా చెయ్యొచ్చా? సో వాకింగ్, జాగింగ్ లాంటివి చెయ్యొచ్చా? లేకపోతే కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు పలానా ఎక్సర్సైజ్ చేయమని ఏమైనా సజెస్ట్ చేస్తారా? బిఫోర్ ట్రీట్మెంట్ అంటే బిట్వీన్ ట్రీట్మెంట్లో తీసుకున్నట్లయితే ఎక్సర్సైజ్లు ఇవన్నీ మీరు ఇస్తున్న ట్రీట్మెంట్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఈ ట్రీట్మెంట్కి బెస్ట్ పార్ట్ మీకు తెలుసా? బెస్ట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ మీ లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్స్ ఏమీ లేదు. ఓకే, యాజ్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వాట్ ఎవర్ ఇస్ యువర్ డైలీ లైఫ్ స్టైల్, డ్యూరింగ్ మై ట్రీట్మెంట్ ఆఫ్ పిఆర్పి యువర్ లైఫ్ స్టైల్ గోస్ లైక్ దట్. ఆఫీస్కి వెళ్ళాలి, మీ నార్మల్ సపోజ్ కుకింగ్ చేసేదా చేయండి, మీకు ఎక్సర్సైజ్కి హ్యాబిట్ ఉంది, స్విమ్మింగ్కి హ్యాబిట్ ఉంది, యోగాకి హ్యాబిట్ ఉంది, అన్నీ చేయొచ్చు. బట్ దాంట్లోనే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్కి ఆర్ కొన్ని ఎక్సర్సైజ్ యాడ్ చేయాలి, నా టీమ్ యాడ్ చేస్తారు. నా డైటిషియన్కి రోల్ ఉంటే నా డైటిషియన్స్ చెప్తారు. ఆర్ సమ్ టైమ్స్ ఇది సపోజ్ కొన్ని ఎక్సర్సైజ్ ఎక్స్ట్రా ఉంటే వీ విల్ టెల్ దెమ్ టు స్టాప్ ఫర్ అ వైల్. బట్ అదర్వైజ్ మీ లైఫ్ స్టైల్ యాజ్ ప్రకారమే జరుగుతుంది. సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. పెయిన్ మేనేజ్మెంట్లో ఫిజియోథెరపీ రోల్ ఏంటి? ఫిజియోథెరపీ చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. బట్ ఫస్ట్ నొప్పి తగ్గాల. సో నా దగ్గర పేషెంట్ వస్తే సపోజ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వి డిక్రీజ్ ద పెయిన్. నొప్పి తగిన తర్వాత ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ నా టీమ్ స్టార్ట్ చేస్తారు. సో నా దగ్గర టీమ్ ఉంది ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ హూ విల్ గివ్ దెమ్ ఎక్సర్సైజెస్, ట్రైనర్ ఉన్నారు, తర్వాత డైటిషియన్స్ ఉన్నారు. సో ఎవ్రీ వన్ విల్ కమ్ టుగెదర్ అండ్ గివ్ ఎ స్పెసిఫిక్ ప్రోటోకాల్ టు పేషెంట్స్. ఒక్క సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అన్ని పేషెంట్స్కి చెప్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్.
సో ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది, బట్ ఇట్ హ్యాస్ టు బి స్పెసిఫిక్ ఫర్ స్పెసిఫిక్ పేషెంట్స్. మీరు చూడండి, సపోజ్ ఒక 80-year పేషెంట్కి నేను పిఆర్పి చేసిన టైంలో ఒక చాలా హార్డ్గా ఎక్సర్సైజ్ ఇస్తే దే విల్ నాట్ బి ఏబుల్ టు డూ కదా. అవును. ఒక అంత పెయిన్ ఉండేటప్పుడు ఎట్లా దే చేస్తారు? విల్ నాట్ బి ఏబుల్ టు డూ. సేమ్ ఒక 45-year యంగ్ మేల్ ఉంటే ఇఫ్ వి గివ్ లైట్ ఎక్సర్సైజెస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో ఏజ్ ప్రకారం, బాడీ ప్రకారం, రిక్వైర్మెంట్ ప్రకారం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్తారు. రైట్. ఇక్కడ పేషెంట్కి మధ్య ఐ మీన్ ఆ డిఫరెన్సెస్ అనేది ఉంటుందా? ఎవరికి ఎన్ని సిట్టింగ్స్ ఇవ్వాలి ఏంటి అనేది అందరికీ ఒకలానే ఉంటుందంటారా? లేదు, స్పెసిఫిక్ పేషెంట్స్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్. డ్యామేజ్ ఎంత ఉందా, సిమ్టమ్స్ ఎంత ఉందా, వాట్ ఆర్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, దాని ప్రకారం నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉన్నాయి. సో లైక్ ఐ సెడ్, కొన్ని పేషెంట్స్కి స్టార్టింగే ఉంది, మేబీ 1 or 2 సిట్టింగ్స్లో సరిపోది ఉంది. కొన్ని పేషెంట్స్కి ఇంకా డ్యామేజ్ ఎక్కువ అయితే మేబీ 3 సిట్టింగ్స్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ పేషెంట్ కండిషన్. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో షోల్డర్ పెయిన్స్ రావడానికి రీజన్స్ అండ్ ఫిజియోథెరపీ రోల్ ఇందులో ఎలా ఉంటుంది అండ్ పిఆర్పి ఏ రకంగా పనిచేస్తుంది, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.